పురాణ మత గ్రంథాలు పురాణాలలో పేర్కొన్న కథలకు సంఘటనలకు సజీవ సాక్ష్యంగా ఇప్పటికీ భూమిపై కనిపిస్తూనే ఉన్నాయి. అందులో ఒకటి మందర పర్వతం. ఈ పర్వతాన్ని దేవతలు, రాక్షసులు సముద్రాన్ని మదనం చేయడానికి కవ్వంగా ఉపయోగించారు. ఈ పర్వతం ఇప్పటికీ భారతదేశంలో ఉందని చెబుతూ ఉంటారు. బీహార్లో అనేక మతపరమైన చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి బాగల్పూర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో బంకా జిల్లాలో ఉన్న మందర పర్వతం. దీనిని మందరాచల పర్వతం అని కూడా పిలుస్తారు. మందర శిఖరం 800 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ పర్వతానికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి. ఈ పర్వతం హిందూ మతానికి సంబంధించింది మాత్రమే కాదు, 3 మతాలకు కూడా పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది. అమృతం కోసం సముద్ర మదనం చేసిన కథ హిందూ మత గ్రంథాలలో వివరించబడింది. పురాణాల ప్రకారం మహర్షి దుర్వాసుని శాపం కారణంగా దేవతల నివాసం, స్వర్గం, సంపద, కీర్తి, ఐశ్వర్యం లేకుండా పోయింది. అప్పుడు దేవతలకు విష్ణువు ఒక సలహా ఇచ్చాడు. రాక్షసులతో కలిసి దేవతలు సముద్ర మదనం చెయ్యమని పరిష్కారం చెప్పాడు. సముద్ర మదనం చేసిన అమృతాన్ని పొందమని, ఆ అమృతాన్ని దేవతలు తాగమని, అప్పుడు మీరు అమరులవుతారని శ్రీ మహావిష్ణువు చెప్పారు. పురాణాల ప్రకారం సముద్ర మదనానికి కవ్వంగా మందర పర్వతం వాసుకి అనే నాగుని తాడుగా చేసుకున్నారు. అలా వాసుకి మందర పర్వతం చుట్టూ చుట్టుకొని కవ్వంగా మారినప్పుడు ఈ పర్వతం మీద వాసుకి జాడలు పడ్డాయి. ఈ పర్వతంపై ఇప్పటికీ ఈ జాడలు కనిపిస్తాయి. వాసుకి పాము రాపిడి వల్ల ఏర్పడిన మందర పర్వతం చుట్టూ దట్టమైన గీత ఉంది. పూర్వం ఇక్కడ వందలాది చెరువులు ఉండేవని చెబుతారు. వాటిలో కొన్ని చెరువులు నేటికీ ఉన్నాయి. పురాతన కాలంలో ఈ ప్రాంతాన్ని బలీసానగర్ అని పిలిచేవారు. ఇప్పుడు ఈ ప్రదేశాన్ని బౌన్సీ అని పిలుస్తారు. సముద్ర మదనం సమయంలో మొదటగా హాలాహలం ఉద్భవించగా మొత్తం 14 అద్భుత విషయాలు ఉద్భవించాయి. ఈ విషయం ప్రపంచాన్ని దహిస్తున్న సమయంలో సమస్త ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు ఆ హాలాహలం తాగి తన కంఠంలో దాచుకున్నాడు. అయితే సముద్ర మదన సమయంలో విషం లభ్యమైన పాత్ర నేటికి పర్వతంపై ఉంది. ఈ ప్రదేశాన్ని శంఖకుండం అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు మధుకైటం అనే రాక్షసులను సంహరించి మందరాన్ని ఆర్యులకు అప్పగించాడు. ఆ తరువాత ఈ ప్రదేశం భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మధుసూదన్ ధామ్గా మారింది. మందర పర్వతం దాదాపు 800 అడుగులు ఉంటుంది. పర్వతం కింద తూర్పు వైపున పాపహరిణి అనే సరస్సు ఉంది. ఈ సరస్సును 7వ శతాబ్దానికి చెందిన దివంగత గుప్త పాలకుడు రాజా ఆదిత్య సేన్ భార్య రాణి కోన్ దేవి తన భర్త చర్మ వ్యాధి తగ్గిన తరువాత నిర్మించిందని చారిత్రాత్మక కథనం.